పెట్టుబడితో నిర్మాణం పూర్తయి ప్రజలకు. తిరుపతి జిల్లా నాగులాపురం మండలం సురుటుపల్లెలో వెలిసిన శ్రీ పల్లి కొండేశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు గరళ కంఠుడు చంద్రప్రభ వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ చిద్విలాసం చేశాడు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఏవిఎం బాలాజీ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఉదయం ఆలయంలోని పరివార దేవతామూర్తులకు అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు. సాయంత్రం మూలస్థానం దేవతలకు పంచామృతాలతో అభిషేకాది కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఆలయ ఆవరణలోని యాగశాల మండపంలో యాగశాల పూజలు నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించారు. దళిత జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి బుర్రి ప్రతాప్ స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. 2024లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి మరలా జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేయడానికి ఈ రాష్ట్ర ప్రజలు ఎలక్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా బుర్రి ప్రతాప్ మాట్లాడుతూ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మైలవరం నియోజకవర్గం అభివృద్ధి చేసిన పనులు దళిత సామాజిక వర్గం గుర్తించి హర్షం వ్యక్తం చేశారని అన్నారు. మన ఎమ్మెల్యే గారు కృష్ణప్రసాద్ గారు మరలా గెలవడం ఖాయం. వారికి పూర్తిగా మా ఎస్సీ నాయకులందరూ కూడా తోడ్పడతాం. అందరూ కూడా కంకణం కట్టుకుని పనిచేస్తాం. మరి ఎమ్మెల్యే గారు చాలా మంచి వ్యక్తి. ఈ యొక్క మంచి వ్యక్తిని మరి అలాంటి మాటలు అలాంటి తప్పుడు ఆరోపణలు చేయటం అనేది కరెక్ట్ కాదు. ఏదేమైనా సరే చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కలుపుకొని వెళ్ళే మనస్తత్వం కలిగిన వ్యక్తి కాబట్టి మరి మన ఎమ్మెల్యే గారిని మరి ఒక్కసారి మేము వారు చేస్తున్న గడప గడప ప్రోగ్రాంలో మేమంతా కూడా పూర్తిగా మద్దతు ఇచ్చి మరలా 2024లో వారితో పాటు మేము ప్రయాణం చేయడానికి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. తప్పుడు ఆరోపణలు తప్పుడు ఆలోచనలు మానివేసి అభివృద్ధి జయంగా అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ నా పేరు బుర్రి ప్రతాప్, దళిత జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తూ ఉన్నాను. దళిత సామాజిక వర్గం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉన్నారు. వారికే ప్రాధాన్యత ఇచ్చి వారిలో నుండి కొందరు మహిళలు కూడా ప్రాధాన్యత ఇచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పేరు ఘనత వారే తెచ్చుకున్నారు. ఏ ముఖ్యమంత్రికి కూడా అటువంటి ఘనత రాదనుకుని చెప్తూ ఉన్నాను. ఎందుకంటే దళిత సామాజిక వర్గానికి కాకుండా
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకొని ఈ రోజున వారి యొక్క క్యాబినెట్లో కూర్చునే విధంగా, వారి పక్కన కూర్చునే విధంగా వారు ఇచ్చారని చెప్పేసి అని కోరుకుంటూ, వారు ఇచ్చిన ప్రాధాన్యతకి మరలా 2024లో తప్పకుండా మరలా ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం. మరలా మైలవరం నియోజకవర్గంలో పిల్లలకు గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసిన కొండపల్లి మున్సిపాలిటీ 5వ డివిజన్ కౌన్సిల్ మొగిలి దయ. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ రేకుల బజార్ శిఖా సాల్మన్ చర్చ్ నందు రమేష్ తండ్రి జ్ఞాపకార్థాన్ని పురస్కరించుకుని అక్కడున్న సండే స్కూల్ పిల్లలకు కౌన్సిలర్ దయా చేతి పైన గిఫ్ట్స్ అందించారు. అక్కడున్న సమాజాన్ని పిల్లలను ఉద్దేశించి దయా మాట్లాడుతూ, పిల్లలు అనగా తల్లిదండ్రుల ఎడల గౌరవాన్ని, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించి సమాజంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్లాలని తెలియజేశారు. ఆహ్వానాన్ని మన్నించి చర్చిలో జరిగిన కార్యక్రమానికి వచ్చిన కౌన్సిలర్ కి చర్చి సేవకులు మరియు పెద్దలు కృతజ్ఞతలు తెలియజేశారు. అవకాశం కలిగించిన వారు ఎవరో దేవుడు. అలాగే మీ జీవితంలో కూడా దేవుడు అలాంటి తెలివితేటల్ని కార్యక్రమం కోసం ప్రార్థించి ఈ భూమిలో దేవుడు పరిచయకి, అలాగే ప్రజలకి, అలాగే తల్లిదండ్రులకి వేధించే వాళ్ళగా ఉన్నారని సంతోషం. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ముదినేపల్లి మండల అధ్యక్షుడు చల్లగుల శోభనాద్రి చౌదరి అధ్యక్షతన ఏలూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు ఆదిత్య చౌదరి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు కైక్లూరు నియోజకవర్గ పరిశీలకులు పార్థసారథి, మాజీ ఏలూరు ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, కైక్లూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్సీ కమ్మెల విఠలరావు, బొర్రా చలమయ్య, వీరమల్లు నరసింహరావు, పరస ఏడుకొండలు, పెదపాలపరు గ్రామ సర్పంచ్ గంటా రాకేష్, మండలంలోని 32 గ్రామాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానులు ఒకటిగా కలిసి బాదుడే బాదుడు కార్యక్రమం విజయవంతంగా చేశారని, అలాగే ఓటర్ లిస్టులోని తప్పులను పరిశీలించి ఎన్నికలకు సంబంధించిన బూత్ కమిటీలపై అవగాహన, ప్రతి గ్రామంలోనూ వివిధ ఓటర్ల జాబితాలో తొలగింపును కూడా సరిచేసి ఇదేమి కర్మ రాష్ట్రానికి అనే ప్రోగ్రామ్ ని మండలంలో ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు తెలియపరిచి రైతుల పడుతున్న ఇబ్బందులను, అధికారులు పడుతున్న ఇబ్బందులను, పేద మధ్యతరగతి ప్రజలపై అధిక పన్నుల భారాన్ని మోపుతూ జనజీవనానికి బాధను మిగిలిస్తూ ప్రజలను చైతన్యవంతులుగా చేసి రాబోయే 2024 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రజలను చైతన్యం చేసి రామరాజ్య స్థాపన కోసం ప్రతి ఒక్కరూ ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా కూడా విజయాన్ని సాధించడానికి ప్రజలకు చేరువగా ఉండాలని, నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ త్వరితగతిన ఐదేమి కరోనా రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించడానికి కృషి చేయాలని అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. మండల పార్టీ విస్తృత సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి చౌదరి గారికి, అలాగే మాజీ శాసనసభ మండలి సభ్యులు కమ్మెల విఠల గారికి, ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రివర్యులు మాగంటి బాబు గారికి, నాగబాబు గారికి, కాకినాడ బాబు గారికి, వేదాంత పెద్దలకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి గ్రామ పార్టీ అధ్యక్షులకు, కార్యదర్శులకు, ముఖ్య నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ సమావేశం ఎందుకు పెట్టారని చెప్పి కొంతమంది సందేహాలను కూడా వ్యక్తం చేశారు. సమావేశం ఎందుకు పెట్టారో మాకు తెలియదు. ఈ సమావేశం ఎందుకు పెట్టామో ప్రజలు కూడా చెప్పడం కూడా జరిగింది. మన రాష్ట్ర పార్టీ అధినేత మరి చంద్రబాబు నాయుడు గారు పార్టీ సంస్థాగత విషయాల్లో మనం గ్రామ కమిటీలు, మండల కమిటీలు, అలాగే జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు కూడా మనం వేసుకోవడం జరిగింది. అలాగే వేసుకున్న తర్వాత మరి ఈ వాటర్ లిస్ట్ 2019 వాటర్ లిస్ట్ తర్వాత ఈ 3 సంవత్సరాల్లో ఎంతమంది ఓట్లు కొత్తగా చేరారు, ఎంతమంది ఓట్లు తొలగించారు అంటే చంద్రబాబు అవ్వడం ఉంది, ఏంటంటే కొన్ని చోట్ల మనకు అనుగుణంగా ఓట్లు తొలగించడం కూడా జరిగింది. ఆ లిస్ట్ అన్ని కూడా మన రాష్ట్ర పార్టీ నుండి అన్ని నియోజకవర్గాలు కూడా పంపించడం జరిగింది. ఆ లిస్టులో తొలగించిన వారి పేర్లు బూత్ వైజ్ గా, అలాగే కొత్తగా చేరిన ఓట్లు అవన్నీ కూడా పరిశీలన చేసి గ్రామాల్లో మన పార్టీ కమిటీ సభ్యులు కూర్చుని ఒక చోట కూర్చుని గ్రామాల్లో ఈజీగా తెలుసుకోవచ్చు. పట్టణాల్లో అయితే తెలియదు కానీ గ్రామాల్లో ఎవరు చేరారు, ఎవరు చనిపోయారు అనేది ఊరికే ఆ 4 కూర్చుంటే తెలిసిపోతుంది.
ఆ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే కొన్ని చోట్ల మనకు అనుకూలమైన ఓటు తొలగించారు. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఓటు తీయడానికి వాళ్ళకి అధికారం లేకపోయినా సరే ఈ ప్రభుత్వంలో ఏదైనా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన ఓటు ఉందో లేదో కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. మన ఓటు కూడా ఒక్కోసారి పోటీ చేయాలన్న అభ్యర్థి ఓటు కూడా లేని సందర్భాలు కూడా మన జిల్లాలో కూడా జరిగినాయి. ఆయనకు ఓటు లేకపోతే మళ్ళీ భారీ జనత ఓటు ఇచ్చారు. మన పోలవరంలో నియోజకవర్గ నాయకులు చెప్పడం జరిగింది, మండల నాయకులు చెప్పడం జరిగింది, మీటింగ్లు చెప్పడం కూడా జరిగింది. అది కొన్ని మండలాలు ఉద్యోగం గొప్ప జరిగింది. కానీ మన మండలంలో మొదటిసారి ఇచ్చినటువంటి లిస్టు కూడా పరిశీలన చేయలేదు. మళ్ళీ రెండోసారి కూడా మీకు లిస్టు ఇస్తున్నాం. అది దయించి చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి 5 ఓట్లు 10 ఓట్లు కూడా ఓడిపోయేటువంటి పరిస్థితులు ఎన్నో చూస్తాం. పార్లమెంట్ అభ్యర్థులు కూడా 9 ఓట్లతోటి గెలిచిన వాళ్ళు ఉన్నారు, 9 ఓట్ల వల్ల నాకు ఓడిపోయిన ఉన్నారు. కాబట్టి చాలా వాటర్ లిస్ట్ చాలా ప్రధానమైంది. అది కూడా మీరు ఒకసారి గ్రామంలో గ్రామ కమిటీ నాయకులు అలాగే ముఖ్యులు కూర్చుని సాయంకాలం వాటి రచ్చగొడ జరుగుతుంటారు కూర్చుని వాటిని చదివినా సరే మీకు ఆటోమేటిక్గా ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, ఎవరు ఓడిపోయింది. ఒకవేళ కొత్తగా ఓట్లు 18 సంవత్సరాలు నిన్న కొత్త ఓట్లు చేర్పించే కార్యక్రమం చేయాల్సిందిగా ఆ విషయం చెప్పడానికి. 2 మనం మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు పాదయాత్రలో అనేక వాగ్దానాలు చేశారు. 1 కాదు 2 కాదు, కొన్ని 100,000 వాగ్దానాలు చేశాడు. ఆయన చెప్పిన ఏవి కూడా ఎక్కడ కూడా అమలు చేసిన పరిస్థితి. కాబట్టి ప్రజల దగ్గర వచ్చి 99% అమలు చేస్తాం వాగ్దానాలు చెప్తారు. అన్ని కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడేది. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా, మీరు రోజు కాకుండా ప్రజలు టీవీలో చూస్తున్నటువంటి విషయాలు. మరి ఆ విధంగా వెనిగండ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికేఆర్ అండ్ విఎన్బి పాలిటెక్నిక్ కాలేజ్ లో ఆదివారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు గుడివాడ నియోజకవర్గం నుంచి 10వ తరగతి ఐటీఐ డిప్లొమా డిగ్రీ చదివిన 1750 మంది నిరుద్యోగ యువత 47 కంపెనీలోని ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వీరిలో 1149 మంది ఎంపికైన అభ్యర్థులకు వెంటనే అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడం జరిగింది. ఎంపికైన అభ్యర్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తమ జీవితాలకు వెలుగు నింపిన వెనిగండ్ల రాముకు కృతజ్ఞతలు తెలిపారు. వెనిగండ్ల ఫౌండేషన్ ద్వారా నిరుద్యోగ రహిత గుడివాడను చూడాలన్నదే తమ ఆలోచన అని వెనిగండ్ల రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో పి శ్రీకాంత్, వెనిగండ్ల రామకృష్ణ, తులసి, కృష్ణా డెల్టా మాజీ చైర్మన్ గుప్తా చంటి, రైతు సంఘం నాయకులు సుబ్రహ్మణ్యేశ్వరరావు, నిమ్మగడ్డ సత్యసాయి తదితరులు పాల్గొన్నారు. తప్పు
చైన్ కూడా ఉన్నాయమ్మా. అప్ప సైడ్ వా. మీడియా రాము గారికి తెలుసు. కవర్ చేస్తే వచ్చా. హ్యూమన్ రైట్స్ భుజంగం అని చెప్పండి సార్. హ్యూమన్ రైట్స్ భుజంగం అని చెప్పండి. చెప్తున్నాను తమ్ముడు. భుజంగం సదబాగు కన్నుల పండుగగా గుంటూరు జిల్లా బాలోత్సవం జరుగుతున్నట్లు శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఆదివారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని పాటిబండ సీతారామయ్య హైస్కూల్లో బాలోత్సవంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ గత సంవత్సరం నుండి ఈ బాలోత్సవం నిర్వహించడం జరుగుతోందని అన్నారు. పిల్లల్లో చదువుతో పాటు సాంస్కృతిక ప్రతిభ పాఠవాలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం బాలోత్సవం అన్నారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల చిన్నారులలో అంతర్లీనంగా ఉన్న నైపుణ్యం వెలుగులోకి వస్తోంది అని తెలిపారు. పిల్లలకు క్లాసికల్ డాన్స్, ఫోక్ డాన్స్, కోలాటం, వెస్టర్న్ డాన్స్ తదితర విభాగాలలో పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో జ్ఞాన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి ప్రసాద్, డాక్టర్ ఏఎస్ ప్రసాద్, ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. బస్సులో బంగారు నగల హ్యాండ్ బ్యాగ్ ను దొంగిలించిన యువకుని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ నెల 11వ తేదీ తెల్లవారుజామున గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బంగారు నగదు దొంగిలించిన యువకుని ఫిరంగిపురం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఫిరంగిపురం ఇన్ఛార్జ్ సిఐ అల్తాఫ్ హుసేన్ మాట్లాడుతూ నగలు దొంగిలించిన ముద్దాయి రెడ్డి రామకృష్ణ 26 సంవత్సరాలు కృష్ణా జిల్లా మచిలీపట్నం టౌన్ రాజీవ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు.
ఇతను చిన్న చిన్న వెండి వస్తువులు కొనుగోలు చేసి గ్రామీణ ప్రాంతాల్లో రీటైల్ గా అమ్ముతూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని వెండి వస్తువులు తీసుకుని మచిలీపట్నం నుండి కర్నూలు జిల్లా ఆదోని వెళ్లి అక్కడ వెండి వస్తువులు అమ్ముకుని రాత్రికి మచిలీపట్నానికి ట్రావెల్ బస్సులో ప్రయాణిస్తూ తెల్లవారుజామున బస్సులో అందరూ నిద్రపోతుండగా కర్నూలు జిల్లా ఎమ్మెగ్నూరు గ్రామానికి చెందిన పూసం అలేఖకు చెందిన బంగారు ఆభరణాల హ్యాండ్ బ్యాగ్ ని దొంగలించి గుంటూరులో బస్సు దిగి మచిలీపట్నం వెళ్లిపోయాడు. అలేఖ్య విరంగిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ లక్ష్మీనారాయణ రెడ్డి దర్యాప్తు చేపట్టారు. ఆదివారం గుంటూరు మార్కెట్ సెంటర్ లో ముద్దాయి రెడ్డి రామకృష్ణ బంగారు నగలు అమ్మడానికి నిలబడి ఉండగా ముద్దాయిని పట్టుకుని అతని వద్ద నుండి బంగారు నగదు ఎస్ఐ స్వాధీనం చేసుకున్నారు. ఉదయం ప్రయాణికురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసింది. ఏమనగా పూసం అలేఖ్య అనే మహిళ కర్నూలు నుంచి విరంగిపురం వరకు ప్రైవేట్ ట్రావెల్స్ శ్రీనివాస ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తూ తన బ్యాగ్ను పోగొట్టుకున్నదని ఫిర్యాదు చేయగా అందులో బంగారు వస్తువులు నగదు పోయిందని ఫిర్యాదు చేశారు. దాన్ని ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించి అందులో అందరినీ విచారించి ఈరోజు ఉదయం 10 గంటలకు గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ ముందు రెడ్డి రామకృష్ణ అనే ముద్దాయిని అరెస్ట్ చేశారు. అతని నుండి పోయిన ప్రయాణికురాలు పోగొట్టుకున్న సొమ్ములు తిరిగి రావడం ఈ విషయంలో ఏవైతే పోయినా అన్ని వస్తువులు ఎట్లా పోయినా అట్లా సేమ్ వస్తువులు జరిగినాయి. అవన్నీ రికవరీ చేసి 20,000 నగదు, ఒక బ్యాంగిల్స్, ఒక డాలర్ ముత్యాల దండ, నల్ల పూసల దండ రికవరీ చేశారు. మొత్తం 3 లక్షల ప్రాపర్టీ, 36 గ్రాములు బంగారు గాజులు, నల్ల పూసల దండ, ముత్యాల దండ. ముద్దాయి మచిలీపట్నం. ఇతను చిన్న చిన్న నేరాలు చేసుకుంటూ వెండి వస్తువులు అమ్ముకుంటుంటారు ఊళ్ళోకి. అప్పుడప్పుడు బస్సులో ఏదైనా చేతికి దొరికి తీసుకునే అలవాటు ఉన్న వ్యక్తి. మొన్న ప్రయాణికురాలు పక్కన పెట్టి నిద్రపోవడం బస్సులో గమనించి ఇదే ఎదురుగా భావించి ఆమె బ్యాగ్ని ఎత్తుకొని దిగడం అనేది. సో ఆ రకంగా దొంగతనం చేసి గతంలో ఇతని మీద ఉన్న కేసులు ఇక్కడ రిజిస్టర్ అయిన కేసులు అయితే ఏం లేవు. చిన్న చిన్న బ్యాగులు దొరికి ఎవరు పట్టించుకోవాలి. సో ఈసారి అతనికి కేసు రిజిస్టర్ చేసి మనం ప్రయాణికుల లిస్ట్ తీసుకున్నాం. దాన్ని బేస్ చేసుకుని ఎవరెవరు ఏంటి విచారించాం. అతను యాక్చువల్గా టికెట్ మచిలీపట్నం విజయవాడ దిగాలి. విజయవాడ దిగకుండా అతను గుంటూరులోనే దిగినాడు. దాన్ని బేస్ చేసుకుని డౌట్ వచ్చింది ఇతను ఎవరు అతను కర్నూలు నుంచి విజయవాడ టికెట్ తీసుకున్నాడు. మచిలీపట్నం వెళ్ళాడు. కానీ అతను మనం విజయవాడలో రావులపాలెం మండలం ఈతకుట గ్రామానికి చెందిన గూడెల వెంకట్రావు, మానే సత్యనారాయణ, వెలిగంటి రామకృష్ణ, కోయిల వెంకటకృష్ణ, మానే సూరిబాబు తదితరులు 100 మంది శాసనసభ్యులు మరియు ప్రభుత్వ చిల్ల జగిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిని పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గడిచేటువంటి సుమారు 45 సంవత్సరాల నుంచి కూడా ముఖ్యంగా మా నాన్నగారికి ఆస్తిపాస్తులుగా ప్రతి గ్రామంలోనే కూడా కొంతమంది పెద్ద వ్యక్తులు ఉంటూ వారు మరి అనేక రకాలైన సేవా కార్యక్రమాలు తమ తండ్రి గారికి కానీ లేదా అండగా దండగా ఉండవే కాకుండా తర్వాత వచ్చిన వారి యొక్క పిల్లలు వారి కుటుంబాలకు కూడా ఈ రోజు కూడా మాకు వెన్నుదన్నుగా నిలబడటం వల్లే ఈరోజు నేను ఇక్కడ స్వాతంత్రప్రియుగా నుంచుని మీ అందరి ముందు మాట్లాడగలుగుతున్న విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. దానికి నేను కానీ నా కుటుంబం కానీ ఇప్పుడు సీను కూర్చోవాలి. సీను ఒక నిమిషం ఏదైతే మరి మా కుటుంబం కానీ నేను కానీ ఎప్పుడు కూడా ముఖ్యంగా మరి కార్యకర్త సోదరులకు కానీ ఇప్పుడు ఈ యొక్క కొత్తపేట నియోజకవర్గ ప్రజలకు కానీ రుణపడి ఉంటారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే ఇందాక బాబ్జీ కూడా మాట్లాడుతూ మా నాన్నగారితో ఎటువంటి సత్సంబంధాలు ఉన్నాయో బాబ్జీ కూడా మాట్లాడుతూ చెప్పి రావులపూడి ప్రెసిడెంట్ గారు. అలాగే బోస్ గారు సందర్భంలో నాన్నగారు చనిపోయినప్పుడు ఆ సంతాప సభలో చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు రాజుపాలెం మండలంలోని వెంగళాయిపల్లె గ్రామంలోని ఇదే విక్రమ రాష్ట్రానికి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మండల లీడర్ ధనిరెడ్డి విశ్వనాథ్ రెడ్డి, పద్మనాథ్ రెడ్డి దస్తగిరి, వైస్ ప్రెసిడెంట్ చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇంటింటికి తిరిగి వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
వచ్చేది మన తెలుగుదేశం ప్రభుత్వమే అని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన వైకాపా నియంత పోకడలతో రాష్ట్ర ప్రజలు విసిగెత్తిపోతున్నారని, రోజుకొక ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలపై ఆర్థిక భారాలను మోపుతూ పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. Gracias.